ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 1వ వచనములో, నీవు కలంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దునే గాని గొర్రె మేకలనే గాని నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పింపకూడదు, అది నీ దేవుడైన యెహోవాకు హేయము. దేవుడైన యెహోవా చాలా స్పష్టంగా చెప్పిన సంగతి, ఆయనకు బలి అర్పించినప్పుడు హేయమైనది ఏది కూడా అర్పించకూడదు. కలంకమైన అవలక్షణం ఏదైనా ఉన్నా దానిని అర్పించకూడదు. ఆయన శ్రేష్టమైన దానిని మనకిచ్చే దేవుడు, శ్రేష్టమైన ఈవులను ఇచ్చే దేవుడు. అలాంటి దేవునికి మనం కూడా శ్రేష్టమైనది, ఉపయోగకరమైనది, దేవునికి మేలుకరమైనది అర్పించినట్ల అట్టి మేలు దేవుని ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని అట్టి విధంగా దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోతాం. ఆమేన్.